మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. 15 ఏళ్లుగా తన రహస్య స్నేహితుడు ఆంటోనీతో కీర్తి సురేష్ ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఎవ్వరూ కనిపెట్టలేపోయారు. గత నెలలోనే తన ప్రేమ వ్యవహారాన్ని కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. పెళ్లికి ముందు తిరుమల వెంకన్నని కూడా దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంది. ఇక కీర్తి సురేష్, ఆంటోనీ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ వదిలిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం బేబీ జాన్ మూవీతో ఆడియన్స్ పలకరించేందుకు రెడీగా ఉంది. ఈ పెళ్లి పనుల వల్ల ఎక్కువగా ప్రమోషన్స్ కి రావడం లేదు. కీర్తి సురేష్ ఇప్పుడు కొన్ని రోజులు తన సమయాన్ని అంతా కూడా ఫ్యామిలీకే కేటాయించేలా ఉంది. కీర్తి సురేష్ ఈ పెళ్లి కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసింది. కేవలం అతి కొద్దిమంది సన్నిహితుల్నే గోవాకు తీసుకెళ్లిందని సమాచారం. అక్కడ గ్రాండ్ గా ఇలా కేరళ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. కీర్తి సురేష్ పెళ్లి గురించి, పెళ్లి విశేషాల గురించి అయితే ఎక్కువగా బయటకు రాలేదు. గోవాకు వెళ్తున్నారని, పెళ్లి పనులు షురూ అయ్యాయని 3-4 రోజుల క్రితం పోస్ట్ వేసింది. అలా కీర్తి సురేష్ వేసిన పోస్ట్ తోనే ఆమె పెళ్లి విషయాలు ఎక్కువగా బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ పెళ్లి ఫోటోలే నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ తెలుగులో ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయడం లేదనిపిస్తోంది. దసరా బ్లాక్ బస్టర్ తరువాత భోళా శంకర్ అంటూ కీర్తి సురేష్ ఖాతాలో డిజాస్టర్ పడింది. రఘు తాత అంటూ మళ్లీ సందడి చేసింది. ఆ తర్వాత కల్కి ఏడీలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చి సందడి చేసింది. ఇప్పుడు ఆమె ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ మీద ఉన్నట్టు కనిపిస్తోంది. మరి పెళ్లి తరువాత ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తుందా లేదా స్లో అవుతుందా అన్నది చూడాలి.